తమిళనాడు ముఖ్యమంత్రి విప్లవ నాయిక జయలలిత 74 రోజుల పాటు చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు మరణించారు. మరణం అనేది సహజం, కాస్త బాధనిపించినా ఇది ఒప్పుకోవాల్సిన నిజం. తమిళనాడు సీఎం జయలలిత ఆకస్మిక మరణం అశేష జనాన్ని కలవరపరిచింది అనే విషయం ఎంత నిజమో, అనేక ప్రశ్నలకు ఆన్సర్ లేకుండా చేసింది అనేది కూడా అంతే నిజం. జయ ఆకస్మిక మరణంతో ఆమె వారసురాలెవరు అన్న సందేహాలు ఓవైపు తలెత్తుతుంటే, కోట్లల్లో ఉన్న ఆమె ఆస్తులకు వారసులెవరు అన్న ప్రశ్న కూడా అందరి బుర్రల్ని తొలిచేస్తోంది. జయ సీఎంగా ఉన్నప్పుడు ఆమె కోట్లలోనే ఆస్తులు కూడబెట్టారు అన్న టాక్ ఉంది. జయకు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్ర రాజధానులతో పాటు ముఖ్య పట్టణాల్లోనూ లెక్కలకు మించిన ఆస్తులున్నాయట. ఇళ్లు, స్థలాలు, ఫామ్ హౌస్లు, తోటలు, పొలాలు ఇలా లెక్కలేననున్నాయని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, పాండిచేరి, ఢిల్లీ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో స్థలాలు, బంగళాలు ఉన్నాయి. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఆమెకు 30 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అక్కడ అందరూ తమిళనాడుకు చెందిన వారే ఉంటారట. ఇక ఇప్పుడు జయ ఆకస్మిక మరణంతో వీటిని ఎవరు పంచుకుంటారు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేని ప్రశ్నగా మారింది. జయలలితగా పెళ్లి కాలేదు. ఆమె సోదరుడు పిల్లల్ని ఆమె ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఆ తర్వాత పెంపుడు కొడుకును దూరం పెట్టింది. తన ఆస్తుల్ని తన తర్వాత ఎవరికి పంచాలో వీల్నామా రాయలేదు. వాటి విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుందట. వాటిని పెంపుడు కొడుకు ఇస్తారా, లేక అన్నా డీఎంకే పార్టీకి వాటిని సొంతం చేసుకుంటుందా? అలా వీలు పడకపోతే ప్రభుత్వమే ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. మరి అమ్మ ఆస్తులు అంతిమంగా ఎవరికి చెందుతాయో రాబోయే కాలమే చెప్పాలి.